అందరినీ ఆండ్రోమెడా గ్యాలక్సీకి తీసుకెళ్దామని నేను చూస్తున్నాను. చెప్పండి, ఆండ్రోమెడా గ్యాలక్సీ చెప్పండి. అంటే మన గ్యాలక్సీకి పక్కన ఉన్న గ్యాలక్సీ అది. కనుక మీరందరూ నాతో పాటు గ్యాలక్సీల యొక్క విహారం చేయాలని నేను కోరుకుంటున్నాను. ట్రెకింగ్. మనం యద్భావం తద్భవతి గుర్తుంచుకోండి. మనం ఏది భావన పెట్టుకుంటామో అది అయి తీరుతుంది. కనుక భావం అంటే ఏది లక్ష్యం పెట్టుకుంటే, ఏది గమ్యంగా పెట్టుకుంటే ఆ గమనం వైపే సాగుతుంది. అలవోకగా గమనం యొక్క రూపురేఖలు గమ్యం మీద ఆధారపడి ఉంటాయి. నా వల్ల ఏమవుతుందిలే అనుకుంటే ఏమీ కాదు, నా వల్ల ఎందుకు కాదు అనుకుంటే అవుతుంది. మనమందరం కలిసి పిల్లల మాస్టర్స్ ఈ ప్రపంచాన్ని శాకాహారమయం చేసి తీరుతాము. అవుతుందా కదా మన వల్ల? ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పిస్తాము. అవుతుందా కదా? మన వల్ల ఏమవుతుంది అనుకుంటే కాదు, మన వల్ల అవుతుంది అనుకుంటే అయి తీరుతుంది. 30 సంవత్సరాల కిందట మా గురువు దగ్గర ఉన్నప్పుడు నేను ఒక్కనే ఉన్నాను ధ్యానానికి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఒకనే ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో సృష్టిలో అన్ని గ్యాలక్సీస్ లో పిరమిడ్స్ ఉన్నాయి, పిరమిడ్ కట్టడాలు ఉన్నాయి. పిరమిడ్ ద్వారానే వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు గ్రహాంతర వాసులుగా అతి సులభంగాను ఆ గ్రహాంతరాల మధ్య కమ్యూనికేషన్స్ కానీ ఆత్మశక్తిని విజృంభింపజేయడం కోసం పిరమిడ్ శక్తి అనే టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. స్పిరిచువాలిటీలో ఈ యొక్క పిరమిడ్ అనేది ఒక గొప్ప టెక్నాలజీ. అందుకోసమే ఆ టెక్నాలజీని అందరికీ ఇవ్వడం కోసమే పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చారు.